ప్రజల కోసం ప్రజల కొరకు కట్టిన పంచాయతీ భవనాలు పార్టీల అధికార మార్పిడి జరిగిన ప్రతిసారి అధికార పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఆ నాయకుల పిఏలకు పంచాయతీ అధికారులు అప్పనంగా అప్పచెప్పడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో పంచాయతీ ఆధ్వర్యంలో గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి మంత్రి జమానాలో ప్రజల భాగస్వామ్యంతో పంచాయతీ సముదాయ భవనాల నిర్మాణం జరిగింది. మొత్తం కింద పైన వచ్చే విధంగా 24 రూముల నిర్మాణం చేపట్టారు. అయితే వాటిలో కొన్ని రూములను ఆ పార్టీ నాయకులు దరవత్తు చెల్లించి పొందితే మరికొన్ని అప్పటి మంత్రికి సంబంధించిన పిఏకు కింద పైన కలిపి 4 రూములను పంచాయతీ వారు అప్పనంగా అందించినట్లు పుకార్లు రావడం పట్టణంలో చర్చ జరగడం తెలిసిన విషయమే. అయితే ఇటీవల మంత్రి పిఏకు సంబంధించిన రూములు అద్దె లావాదేవీలు తేడాలు రావడం, సదరు రూములో చేరిన వ్యక్తి అద్దె చెల్లించడం లేదని ఇటీవల ఆ పంచాయతీ రూములు యజమాని అయినప్పటికీ మంత్రి పిఏ దగ్గరుండి ఆ రూములకు తాళాలు వేసినట్లు చర్చ జరుగుతుంది. అయితే ఆ రూములను అద్దెకు తీసుకుని రెడీమేడ్ షాప్ నడుపుతున్న వ్యక్తి నెల నెల అద్దె చెల్లించడం లేదని, ఇలా సరుకుతో ఉన్న రూముకు తాళాలు వేయడంతో ఇది అన్యాయమని ఆ దుకాణదారుడు లబోదిబం అంటున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ రూములు అప్పటి మంత్రికి సంబంధించినవా లేక అతని పిఏకి సంబంధించినవా అనే చర్చ పట్టణంలో బాగా జరుగుతుంది.